అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవులకి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి నమస్కరించుకుంటూ, జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుకు నమస్కరించుకుంటూ, ఈరోజు పరమ పవిత్రమైన పరిశుద్ధమైన భగవద్గీతలోని జ్ఞానం మేము తెలుసుకొని మీ అందరికి కూడా తెలియచేయాలని సదుద్దేశంతో, సేవా దృక్పథంతోనే ఈరోజు మీ ముందుకు వచ్చాను. భగవద్గీతలోని సాంఖ్యయోగంలో 49వ శ్లోకం గురించి వివరించుకొని చూద్దాము. దూరేణ హ్య పరం కర్మ బుద్ధియోగ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాః ఫలహేతవః. ఈ శ్లోకము కర్మయోగము గురించి తెలియజేయబడింది. భావము: కర్మనాశనము చేయు కర్మయోగమున కంటే నీచ స్థితిని కలగజేయు కర్మ చాలా భేదమైనది. నీవు నీచ స్థితిని కలగజేయు కర్మను విడిచి ఉన్నత స్థితిని కలగజేయు కర్మయోగమునే ఆశ్రయింపుము అర్జున అని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ తెలియజేశాడు. ఇంకొంచెం వివరించుకొని తెలుసుకుంటే, కర్మయోగము అనున్నది జీవుణ్ణి కర్మ బంధము నుండి తప్పించి దైవత్వమును చేర్చుచున్నది. కర్మయోగం అన్నది జీవుణ్ణి కర్మబంధము నుంచి తప్పించి దైవత్వమును చేర్చుచున్నది. ఎలా అంటే, కర్మ అన్నది జన్మ బంధనములను కలగజేసి జీవుణ్ణి జన్మల పాలు చేసి తగు స్థితికి పంపుచున్నది. కావున ఫలితములలో కర్మయోగమునకు చాలా భేదమున్నదని ఇక్కడ భగవానుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. కర్మ యోగమునకు చాలా భేదం ఉన్నది కనుక నీవు జన్మలను కలుగచేసే నీచ స్థితిని కలిగించు కర్మను వదిలి, ఇక్కడ కర్మకి కర్మయోగమునికి భేదం ఉన్నదని చెప్పారు కదా, అందుకని జన్మలకు పంపించే కర్మను వదిలి ఉన్నత స్థితి అయిన దైవమును చేర్చు కర్మయోగమునే ఆచరించు అర్జున అని చెప్పారు భగవానుడు శ్రీకృష్ణుడు. అంటే కర్మ అంటే మంచి కర్మ, చెడు కర్మ రెండూ ఉంటాయి. చెడు కర్మేమో జన్మలకు పంపిస్తుంది, మంచి కర్మేమో దైవత్వమును చేరుస్తుంది. కావున నీవు మంచి కర్మనే ఆచరించు అర్జున అని చెప్పారు. అంటే మనందరికి కూడా తెలియజేశారు. మంచి కర్మ అంటే మంచి పనులు కాదు, ఇక్కడ కర్మ అంటే మంచి చెడు కలిసి ఉన్నది. కాబట్టి కర్మ అనగా దైవత్వమును చేర్చే కర్మనే ఆచరించు అర్జున అని ఇక్కడ ఈ శ్లోకములు చెప్పారు. ఈ నెక్స్ట్ శ్లోకంలో ఇంకొంత వివరించుకొని చూద్దాము. అందరికీ నమస్కారం. ఈ భగవద్గీత జ్ఞానం సంపూర్ణంగా తెలుసుకోవాలి అంటే త్రైత సిద్ధాంత భగవద్గీతని అందరూ తెలుసుకొని చదవగలరని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం.